సైంటిఫిక్గా అసలు బ్లడ్ మూన్ ఎందుకు ఏర్పడుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం. లూనర్ ఎక్లిప్స్ కామన్గా జరిగేటువంటి ఒక ప్రక్రియ, కానీ పూర్తి స్థాయిలో చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల ఈ ఎఫెక్ట్ ఉంటుంది. పూర్తి స్థాయి చంద్రగ్రహణం అంటే సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి అడ్డుగా రావడం వల్ల, భూమి షాడో పూర్తిగా చంద్రుడి మీద పడడం వల్ల, మామూలుగా అయితే ఒక షాడో పూర్తి స్థాయిలో దేని మీదైనా పడింది, అసలు దాని మీద లైట్ ఎక్కడా లేదు అంటే కనిపించదు, ఆ వస్తువు కనిపించదు, లేదంటే నల్లగా మారిపోతుంది. కానీ మరి బ్లడ్ మూన్ ఎందుకు ఏర్పడుతుంది? వై ఇస్ ఇట్ రెడ్ కలర్? కొంతమంది సైంటిస్టులు చెప్పేది ఏంటంటే ఇట్స్ నాట్ రెడ్, ఇట్స్ ఏ కాపర్ కలర్, కాపర్ మిక్స్డ్ ఉంటుంది, రాగి రంగులో కనిపిస్తుంది అనేది కొంతమంది చెప్తున్నారు. మరి కొంతమంది లేదు ఇంకా ఎర్రగా కనిపిస్తుంది అంటున్నారు. దీనికి కారణం ఏంటి? ఎప్పుడైతే భూమి సూర్యుడి నుంచి, మనందరికీ తెలిసిందే చంద్రుడికి స్వయం ప్రకాశ శక్తి లేదు, సూర్యుడి నుంచి వచ్చేటువంటి లైట్ చంద్రుడి మీద పడి రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల అది అంతగా ప్రకాశిస్తుంది అనేది మనకు తెలిసిందే. బట్ ఎప్పుడైతే భూమి చంద్రుడికి సూర్యుడికి మధ్యలో అడ్డుగా వస్తుందో అప్పుడు పూర్తిగా భూమి యొక్క షాడో నీడ చంద్రుడి మీద పడుతుంది. దానివల్ల సూర్యుడి యొక్క వెలుగు ఆగిపోతుంది, భూమి మీద పడి ఆగిపోతుంది. మరి అలాంటప్పుడు ఎందుకని అసలు కనిపిస్తుంది? పూర్తిగా నల్లగా ఉండాలి కదా లైట్ పడకపోతే అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. కానీ భూమి షాడో కేవలం బ్లూ లైట్ని మాత్రమే ఫిల్టర్ చేయగలుగుతుంది. అంటే పూర్తిగా అట్మాస్ఫియర్లో ఉండేటువంటి లైట్ మొత్తాన్ని బ్లాక్ చేయలేని పరిస్థితి. భూమి సూర్యుడి సైజుతో పోల్చుకుంటే భూమి సైజ్ చాలా చిన్నది కాబట్టి, భూమితో పోల్చుకుంటే చంద్రుడి సైజ్ చాలా చిన్నది కాబట్టి కొంతవరకు సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ లైట్ను ఫిల్టర్ చేయగలిగినప్పటికీ అట్మాస్ఫియర్లో స్ప్రెడ్ అయినటువంటి లైట్ మళ్ళీ చంద్రుడి మీదకి రిఫ్లెక్ట్ అవుతుంది కొంత. కానీ భూమి మోస్ట్లీ, మన ఎర్త్ మోస్ట్లీ బ్లూ లైట్ని మొత్తం ఫిల్టర్ చేయడం వల్ల మిగతా లైట్ రేస్ అనేవి చంద్రుడి మీదకి వెళ్తాయి, ఆ రిఫ్లెక్షన్ అనేది చంద్రుడి మీదకి వెళ్తుంది. దానివల్ల బ్లూ లైట్ ఫిల్టర్ అయిపోవడం వల్ల చంద్రుడు ఇలా రెడ్ కలర్లో, కాపర్ రెడ్, ఆల్మోస్ట్ కాపర్ రెడ్ కలర్లో కనిపిస్తాడు అనేది ఒక అభిప్రాయం. సైన్స్ చెప్తున్నటువంటి మాట ఇది. సో దిస్ ఈజ్ ద బేసిక్ థియరీ దీని వెనక. ఇక నిజంగా మరి చంద్రుడు ఇలా చంద్రగ్రహణం వల్ల మనకేమైనా సమస్యలు వస్తాయా, భూమి మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఇప్పటికైతే సైంటిస్టులు చెప్తున్నటువంటి మాట ప్రకారం మన ఎర్త్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు, దీనివల్ల ఏ సమస్యలు ఉండవు అంటున్నారు.